రామారావు గారు ఇప్పుడు 2014 నుంచి చూస్తే వాళ్ళు మా మీద పెట్టలేదని మీరు అంటున్నారు. రకరకాలుగా పెట్టారు. ఐటీడీపీ ఎన్ని రకాలుగా చేస్తుందో చూస్తామని మీరు చెప్తున్నారు. 19 నుంచి 24 వరకు మీరేం చేశారని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మీరేం చేశారని వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ ఎలా చూడాలి అసలు? ఏంటి ఇదంతా? అంటే ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది అనుకోవాలి? కృష్ణాంజలి గారు చెప్పినట్టుగా ఈ పార్టీ ఆ పార్టీ కదా, అన్ని పార్టీలు ఏ పార్టీ అతీతం కాదు అని కృష్ణాంజలి గారు ఇందాక మనం చెప్పడం చూస్తాం. దానికి ఉదాహరణ సహా వివరించారు. ఇప్పుడు మరి ఎలా చెప్పిన దాంట్లో ఉంది ఆయన చెప్పేటటువంటి సూచనలు సహేతుకంగా ఉంటాయి, కొన్ని ఉంటే సరి చేసుకుంటాం, అది కాదనం. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినటువంటి ప్రచారం ఎంత దుర్మార్గంగా ఉంటుందంటే, తెనాలిలో గీతాంజలి అనేటువంటి మహిళకు ఆయనకి జగనన్న కాలనీలో గృహం మంజూరైంది. ఆ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదిక కృతజ్ఞతలు చెప్పింది. అంటే విపరీతంగా ఐటీడీపీ ట్రోల్ చేస్తే మనస్తాపంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె మరణానికి క్లియర్ కట్ గా తెలుగుదేశం పార్టీ కారణంగానే ఆమె వీడియో కూడా చేసి వదిలినటువంటి పరిస్థితి ఉంది. దానికి ఏమంటారండి జవాబు ఎక్కడ చెప్తారు? ఇక్కడ తెలుగుదేశం పార్టీ మానవత్వం లేదు, హ్యూమానిటీ అనేది అసలు మహిళలైనా కానీ లేకుంటే పేద వర్గాలు. వస్తాను శిరీష్ గారు, ఒక్క నిమిషం చెప్పండి. వస్తాను శిరీష్ గారు, వాయిస్ మ్యూట్ లో ఉంది. వస్తాను విపరీతంగా ట్రోల్ చేస్తారు. గురించి చెప్తాను. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎన్డీఏ గవర్నమెంట్ గత ఏదైతే 2.0 ప్రధానమంత్రి మోడీ గారు నీతి ఆయోగ్ ద్వారా దాన్ని స్పాన్సర్ చేస్తే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలన్నీ కూడా పరిష్కారం కావడానికి ఆ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉపయోగపడుతుందని అడాప్ట్ చేస్తున్నాం. జస్ట్ దాన్ని ఏం కాల్ చేశారంటే ఆ భూములన్నీ రైతాంగం భూములన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే లాక్కొని పోతున్నట్టు అలా కాదు. ఇప్పుడు ఏం జరిగిందో కాదు, ఏం జరగాలో చెప్పండి. కాదు ఏం జరిగిందో కాదు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఏ పార్టీ శాశ్వతం కాదు, అధికారం ఏ పార్టీకి శాశ్వతం కాదు. ఇప్పుడు ఇదే ఆల్మోస్ట్ 12 years కంప్లీట్ అయిపోయింది. 13 లోకి అడుగు పెట్టాం. ఒకసారి మీరున్నారు, తర్వాత వాళ్ళు ఉన్నారు, మళ్ళీ తర్వాత వీళ్ళు వచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఇలా మారుతూనే ఉంటాయి. కానీ ఇవి మాత్రం కంటిన్యూ అవుతున్నాయి, అంతకు మించి పెరిగిపోతున్నాయి. ఇప్పుడు మీరే చెప్తున్నారు ఇప్పుడు గతంలో కాదు, జన్ యూత్ ప్రతిదీ గ్రహిస్తున్నారు. మరి అంత గ్రహించేస్తున్నప్పుడు కట్టడి చేయాల్సిన బాధ్యత పార్టీల మీద ఉండదా? ఒకటి సార్, అంగన్వాడీల విషయం కూడా అంగన్వాడీలకు ఇచ్చినటువంటి హామీని ఈ ప్రభుత్వం సక్రమంగా అమలు చేయలేదు. ఆ ప్రభుత్వంలో లేకుంటే ఆ యొక్క బుక్ కీపర్స్ ఉన్నారండి, విలేజ్ లెవెల్లో ఉన్నటువంటి డ్వాక్రా బుక్ కీపర్స్ కానీ శాలరీని అడగకుండా ఘనత వీళ్ళున్నారే. వాలంటీర్లకు మేము 5,000 ఇస్తుంటే వాళ్ళని మా ప్రభుత్వం విమర్శించి ఎన్నికల సమయానికి వచ్చేటప్పటికి వాళ్ళకి ఎరవేసి 10,000 ఇస్తామన్నటువంటి పాపతో ఈ రోజు నాయకులు ఫేక్ నాయకులు ఒక్క నిమిషం అడిగిన దానికి చెప్పండి శిరీష్ గారు. ఇప్పుడు దానికి చెప్తున్నారు కదా, శిరీష్ గారు అడగండి. నిన్న జరిగిన ర్యాలీ ఏ ర్యాలీ అంటారండి ఇప్పుడు రామారావు గారు? కరెక్ట్ అండి. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే మీరు మొత్తం వద్దు, మీరు జరిగిన ర్యాలీ చేశారు అది చెప్పండి. స్వయానా ఎడ్యుకేషనల్ మినిస్టర్ డైరెక్ట్ గా సవాల్ విసిరారు. కాదు రామారావు గారు, సరే కాదు మీరు చెప్తారు కానీ తప్పులేదు. కాదు ప్రభుత్వం అక్కడ కాదు అది చెప్తున్నాను. మీకే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ, మీరు ఖచ్చితంగా ప్రశ్నించారు, దానికి తప్పంటలేదు. కాకపోతే నేను జరిగింది దేని గురించి, అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది, నిజంగా చేసిన వాళ్ళు మీరు కాదని మీరు ఇందాక మాట్లాడితే ఏమన్నారు, ఎవరో పెట్టారు న్యూట్రల్ గా ఉండేవాళ్ళన్నారు. అది వెంటనే ఖండించాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది కదా. అది ఇక్కడ ప్రధానమంత్రి కూడా స్పందించినటువంటి అంశం మనం చూసామండి. ఏదైతే నీట్ ఎగ్జామ్ లో ఏదైతే పేపర్ లీకేజ్ అంశాన్ని వాళ్ళు కొట్టిపారేసి చిన్నదిగా చూపించే ప్రయత్నం చేస్తే ఈ రోజు యావత్ భారతదేశంలోని నీటి తీసుకొచ్చి మెగా డిఎస్సీకి చూపించకండి అయ్యా, మరి జనాలు నవ్వుకుంటున్నారు. అక్కడున్న సమస్యను తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి శుభ్రంగా టీచర్స్ ఉద్యోగాలు ఇస్తే దీన్ని తీసుకొచ్చి మీరు రాజకీయం చేస్తున్నారు, ఇంకా మాట్లాడతారు. దొంగ సర్టిఫికేట్ల తోటి అనుయాయులకి లొకేషన్ టీమ్ 20 లక్షల వరకు ధరలు పెట్టి కాదు. ఒక్క నిమిషం కాదు రామారావు గారు, మీరు అన్న వాటికి ఆధారాలు చూపించాను వాళ్ళని. ఇప్పుడు కాదు మనం అనుకున్నది కాదు ఇప్పుడు దానికి సంబంధించి అసలు మనం డిబేట్ పెట్టుకోలేదు. ఒక్క నిమిషం దానికి సంబంధించి పెట్టుకుందాం. రామారావు గారు మీరు కాదు ఎక్కడ అన్యాయం జరిగింది ఎక్కడ చెప్పండి, తప్పులేదు. కానీ దీనికి సంబంధించి వేళ సోషల్ మీడియా ప్రచారానికి ఎలా అడ్డుకట్టు వెళ్ళి మాట్లాడుకుంటున్నప్పుడు అవన్నీ ఎందుకు ఇప్పుడు మనకి మళ్ళీ
చందు గారు 20 లక్షలు ఇస్తున్నారు, లోకేష్ గారంటే ఇవన్నారు, నేను ఒప్పుకోను. ఆధారం తీసుకురండి. ఎవరు ఇచ్చారు, ఎవరు తీసుకున్నారు? అదే చెప్తుంటే అదే కాదు అదే మాట్లాడుతుంది రామారావు గారు ఆధారం ఉంటే అలా కాదు. ఒక నిమిషం మీరు అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే కుదరదు రామారావు గారు. ఒక నిమిషం అలా మాట్లాడితే కాదు. ఇప్పుడు సపోజ్ నేను పెట్టింది తప్పుడు వీడియోని వాళ్ళు ఫ్యాక్ట్ చెక్ చేసి ఆధారం సహా బయట పెట్టామని వాళ్ళు చెప్తున్నారు. అలాగే మీరు ఏమన్నా ఆరోపణలు చేస్తే ఇక ఆధారం ఉందని చూపించండి, దాన్ని ప్రజలు విశ్వసిస్తారు కదా, దానికి వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఇలా చేసుకోవడం ఉపయోగం ఏముంటుంది మనకి? ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఉపయోగం ఉండదు కదా మనకి. ఒకటి సార్, గారు ప్రస్తావించారు ఇరాక్ ఆర్పి అనేటువంటి వ్యక్తి. చందు గారు ఒక మాట, నాకు లోకేష్ గారు అంటే టీం 20 లక్షల రూపాయల ఉద్యోగాన్ని తీసుకున్నారన్నా దానికి ఆధారం కావాలి. చంద్రబాబు నాయుడు గారు ఓటు ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేసుకుంటూ ప్రజల్లో బురద చల్లుకుంటూ ఎంత సరిపోతుందా? అభివృద్ధి చేసుకుంటూ ఒకవైపు ఎందుంటే యువతకి ఎన్నాళ్ళ వాళ్ళ కలగా ఉన్నటువంటి డిఎస్సీ ఉద్యోగాలు 16,000 ఉద్యోగాలు ఇస్తే మీరు ఇష్టారాజ్యంగా బురద చల్లుకుంటూ 20 లక్షలు అమ్ముకున్నారని చెప్తున్నారు. ఏ విధంగా చెప్తారు? ఏదైనా కేసు పడితేనేమో మా మీద కేసులు వెళ్ళారు, అయ్యో పాపం చిన్నపిల్లాడు, ఆ చిన్నపిల్లల మీద ఈ కేసు వేశారు, ఆ కేసు వేశారు అంటారు. ఇవి తప్పుడు ఆరోపణలు కాదా? దీనికి ఏం చేయాలి? రామారావు గారు ఒకటి అదే చెప్తుంటే అలా కాదు. ఆధారాలు లేకుండా ఏదో ఒకటి మాట్లాడేస్తే అయిపోతుంది కదా అంటే వద్దు. ఆధారం ఉంటే అది చూపించండి. లేదు ఇప్పుడు నిజంగా ఇప్పుడు కేసులు పెడితే అది కక్ష సాధింపు అవుతుంది, పెట్టకపోతే ఇవి కంటిన్యూ అయిపోతున్నాయి. అది మీ ప్రభుత్వం లేకపోతే వాళ్ళ ప్రభుత్వం అనేది కాదు. ఇక్కడ పార్టీ గురించి మాట్లాడట్లేదు. అదే అంటుంటే మార్పింగ్లు చేసేసి ఇవన్నీ దానివల్ల కృష్ణాదేవి గారు ఎలా చూడాలి? ఇప్పుడు రాజకీయ విమర్శలు కాదు, రాజకీయాలు విమర్శలు ప్రతి విమర్శలు కామన్ గానే ఉంటాయి. అవి నిజంగా ప్రజలకు ఉపయోగపడే సద్విమర్శలు అయితే పర్వాలేదు. ఇవి ఇలాగే ఇంకా పేట అయిపోతుంటే ఎలా చూడాలంటారు? ఒక నిమిషం శిరీష్ గారు వస్తాను ఒక నిమిషం. రాజకీయ పార్టీలు ఒక నిమిషం రామారావు గారు ఒక్క నిమిషం ఆగండి. కాదు మీరు అడిగిన దానికి చెప్పండి, మళ్ళీ వేరే చెప్పొద్దు. డైరెక్ట్ గా కనిపించేటటువంటిది మీరు కాదు మీ తప్పు కాదు మీకు తప్పు అనిపిస్తే గట్టిగా ప్రశ్నించండి, తప్పులేదు. అదే అంటుంటే అప్పుడు వాళ్ళు అంటున్నారు అలాగే ఎలాగంటారు, గట్టిగా నిలదీయండి, తప్పు కాదు. పార్టీ నాయకులు పొడిచారు. ఈ రోజు ప్రజల్ని ఐసు కత్తులతో పోట్లు పొడిపిస్తున్నారు. ఐసు కత్తి పార్టీకి రోజుల దగ్గర పడ్డాయి. ఐసు ఎట్లయితే కరిగిపోతుంది. కాదండి, ఇప్పుడు విమర్శించుకోవడం తప్పు కాదు, కానీ ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే అసలు ప్రజా సమస్య ఇప్పుడు ఏ సమస్య వస్తుందో ఆ సమస్య పక్కకి వెళ్ళిపోతుంది కదా. ఏది మాట్లాడినా దాని వెనకాల ఏదో ఒకటి చివరిగా ఒక చిన్నదేమని అంటిస్తుంటే అసలు సమస్య పక్కకి వెళ్తుంది. ఇదే పట్టుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఉంటే మా పార్టీ గొడవల పార్టీ అని ఆయన ట్వీట్ చేసి ఏంటండి అసలుకి పోరాడండి, దాని మీద తప్పులేదు. దాని మీద అది కాదు పోరాడండి, అదే అంటుంటే అలా పోరాడండి, అది కాదు. మళ్ళీ దానికి సంబంధించి మళ్ళీ మీరు ఇంకోటి ఏదో పెడతారు, అది తీసుకెళ్లి మొత్తం ఏ సంస్థ బయటికి రాదు. ఎస్ కృష్ణాదేవి గారు కంటిన్యూ చేయండి. ఒక నిమిషం రామారావు గారు, ఒక నిమిషం సార్ వాయిస్ తీసుకుని వస్తారు. ఒక నిమిషం కాదు ఒక నిమిషం అదే చెప్తుంటా. ఇప్పుడు ఇదే ఇలాగే అయిపోతుంది అంతే. రాష్ట్రంలో అలాగే అయిపోతుంది, డిబేట్లో అలాగే అయిపోతుంది. కృష్ణాదేవి గారు ఎస్ పాల్పడతామంటే ఇక్కడ ఒక అంశం అండి, మీరు రాజకీయ పార్టీని గమనిస్తే ఒక నిమిషం రామారావు గారు మాట్లాడే అర్థం కాదు. అయ్యో 1990 గమనిస్తే 2000 వరకు 2000 లోపల ఉండేటువంటి వ్యవహారంలో రాజకీయ పార్టీలు విధానపరమైనటువంటి అంశాల మీద విమర్శలు చేసుకునేటువంటి వాడు. రాజకీయ నాయకుల మధ్య జరిగేటువంటి విమర్శలు కూడా హుందాగా